తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలువెలుపు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రనిధికి భీమవరం పట్టణానికి చెందిన మానేపల్లి సత్యవతి ₹1,00,000 విలువ చేసే 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని శనివారం సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మధిరాల మల్లికార్జున శర్మ, చిన్న మానేపల్లి సత్యవతి, ఆమె కుమారుడు వెంకన్నబాబు మాధవి దంపతుల పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు చిన్న ఈవో మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ అమ్మవారిని పూర్తి స్వర్ణమయం చేయాలనే ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆలోచనలకు అనుగుణంగా దాతలు ముందుకు వచ్చి బంగారం విరాళంగా అందించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కార్మూరి బద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం నుంచి ప్రధానార్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నాను. అమ్మవారికి బంగారు చీర అవ్వాలనే సంకల్పంతో, అంటే అమ్మవారంతా కూడా స్వర్ణమయ అవ్వాలనే సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి సూచన మేరకు, అలాగే ఆయన పిలుపు మేరకు భీమవరం పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా విశేషంగా స్పందించి అమ్మవారికి అధిక రేట్లో ఉన్నా సరే బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మవారంతా కూడా స్వర్ణమయం అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇస్తున్నారు. అలాగే మన మానేపల్లి శేషావతారం గారు గత 40 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి సేవలో ఉన్నారు. ఆయన ఇదివరకు కూడా అమ్మవారి యొక్క అమ్మవారి బంగారు ఆభరణాలు కూడా ఆయన వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళ తల్లి గారి పేరు మీదుగా అమ్మవారికి సుమారు 8 గ్రాముల బంగారం ఇవ్వడం జరిగింది. మానేపల్లి సత్యవతి గారు అలాగే అందరూ కూడా మన భీమవరపట్నాన్ని కూడా పగలనక రాత్రనక అమ్మవారు ఇప్పుడు కూడా మనం కాపాడుతున్నారు. మన వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారు మనం కాపాడుతున్నారు. మన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అమ్మవారి స్వర్ణమయానికి ఇస్తే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. అలాగే మనం అమ్మవారి కొంత ఇచ్చి రుణం తీర్చుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ కూడా స్పందించి అమ్మవారికి స్వర్ణమయం జరిగేట అందరూ భాగస్వామ్యం కోరుతున్నాం. జై మావుళ్లమ్మ, జై జై మావుళ్లమ్మ. మీ కుటుంబ శ్రేయస్సానికి, వంశాభివృద్ధికి, దినదిన వృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి అమ్మవారి స్వర్ణమయంలో బాగా అవసరం కోరుతున్నాం. జై మావుళ్లమ్మ, జై జై. మరి మన అమ్మలగన అమ్మ శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారికి మరి మానేపల్లి శేషావతారం గారి తల్లిగారైనటువంటి మాతృమూర్తి గారు కాసు బంగారు అమ్మవారికి బంగారు చీర తయారు గురించి ఇవ్వడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే అంజబాబు గారు చెప్పినట్టుగా మరి భీమవరంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలోనే ఈ మన అమ్మవారు అంటే చాలా భక్తిభావంతో మనం ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పి మనందరికీ ఒక నమ్మకం. మరి అలాంటి అమ్మవారిని స్వర్ణమయంగా చేసుకోవాలని మన అంజబాబు గారి సూచన మేరకు భక్తులందరూ కూడా బంగారం ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే అందరూ కూడా అమ్మవారికి బంగారం సమర్పించుకుని బంగారు చీరకి వారి కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను. జై శ్రీ మావుళ్లమ్మ, జై జై శ్రీ మావుళ్లమ్మ. ప్రముఖ ఎలవెల్పు నిక్షేత్రం భీమవరం పట్ల చేసిన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు విశాల నేత్రి, విశాలమైన నేత్రాలు కలిగి ఎలాంటి కష్టాన్ని నుంచైనా కన్న తల్లి కంటే ఎక్కువగా గట్టెక్కించే అద్భుతమైన విశేష శక్తి ఉన్న ఈ అమ్మవారి వద్ద ఒక అద్భుతం సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ప్రస్తుత శాసనసభ్యుల గతంలో తలపెట్టిన కార్యక్రమం చాలా ఘనంగా సాగింది. అలాగే ఈ కార్యక్రమంకి భీమవరం పట్టణం చుట్టుపక్కల జిల్లాలు కూడా అమ్మవారికి బంగారం మొక్కుకొని వాళ్ళు అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రంలో భాగమయ్యారు. ఈరోజు గౌరవ మానేపల్లి సత్యవతి గారు కుటుంబం నుంచి మానేపల్లి శేషావతారం గారు వాళ్ళ కుటుంబం చిరకాలంగా అమ్మవారి భక్తులు. అలాంటి కుటుంబం నుంచి ఇవాళ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రంలో భాగంగా ₹1,00,000 విలువైన 8 గ్రాముల బంగారం వీళ్ళు అమ్మవారి బాబుకి ఇచ్చారు.
వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు లభించి వాళ్ళు వాళ్ళ కుటుంబం సిరి సంపదలో సుఖసంతో ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. విద్యార్థులలో నైపుణ్యత పెంపొందించుకోవాలంటే పోటీతత్వం ఉండాలని ఇటీవల బాలబాలికల్లో పోటీతత్వం ఎంతో పెరిగిందని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ ఎన్ వరహాలరావు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీల విజేతలకు శనివారం భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో ఎస్బీఐ లైఫ్ ఆధ్వర్యంలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. వరహాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తే వారిలోని ప్రతిభ, పోటీతత్వం ఎంతో కనిపిస్తుందని, విద్యార్థులు ఒకరిని మించి ఒకరు పోటీల్లో పాల్గొన్నారని అన్నారు. సంఘ సేవకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ బాల్యం నుంచి ఉన్నత అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందివ్వాలని, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత మాట్లాడుతూ నెహ్రూ జయంతి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారని, 43 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎం చార్లెస్, ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతి, ఎం శిరీష, కె వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు. అంటే సెలెక్టెడ్ స్కూల్లో మాత్రమే, అంటే స్కూల్లో పెద్దవాళ్ళ తల సహకారం ఉండాలి. ఇలాంటి కార్యక్రమం చేపట్టాలంటే యాజమాన్యం కూడా సహకరించాలి. సో కొన్ని స్కూల్లో మమ్మల్ని ఇన్వైట్ చేసి సార్ ఇది పెట్టండి, ఎస్బీఐ తరఫున ఏమైనా పెట్టండి అని చెప్పేసి అడుగుతుంటారు. బట్ ఈసారి మాత్రం మన వాళ్ళని పంపించిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సార్ మీరు కండక్ట్ చేయండి, పిల్లలందరికీ ఇలాంటి ఏమైనా సరే ఉంటే కండక్ట్ చేయండి అని చాలా ప్రోత్సహించారు సార్. సో స్కూల్ యాజమాన్యం అంతా కూడాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో ఉండేటటువంటి డిఫరెంట్ అంటే ఒక్కొక్కళ్ళు కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఒకళ్ళు డ్రాయింగ్ బాగా వేస్తారు, కొంతమంది ఏమో బాగా పాడుతారు, కొంతమంది ఏమో బాగా ఎస్సే రైట్, అంటే ఏదైనా సరే టాపిక్ ఇస్తే టాపిక్ మీద అనర్గళంగా కూడా రాయగలరు. కొంతమంది బాగా వాక్చాతుర్యం ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న ఇన్నర్ టాలెంట్ని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఎస్బీఐ లైఫ్ ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మొన్న నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ లైఫ్ సంస్థకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో తరువాత ఏంటంటే బాగా చదువుకొని సరైనటువంటి వస్తువులు లేక ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వీళ్ళకి మేము కూడా మా తరపు నుంచి ఎస్బీఐ లైఫ్ తరపు నుంచి మేము ఖచ్చితంగా మేము ఉన్నంతలో హెడ్ ఆఫీస్తో మాట్లాడి నా పరిధిలో ఉన్నంత వరకు నేనేం చేయాలో, ఇక్కడ ఒక 4 ఏళ్ల పాటు నేను ఉంటాను, ఈ 4 ఏళ్లలో నేనేం చేయాలో ఖచ్చితంగా నేను చేస్తానండి. అంటే ఎవరి కూతురు? వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్. అమ్మాయి ఈ మధ్యన ఐఐటి అడ్వాన్స్డ్లో సెలెక్ట్ అయ్యి ఒక పెద్ద ఐఐటి ముంబైలో చదువుకొని మొన్న ఈ మధ్యన పేపర్లో చూడండి 5 కోట్ల రూపాయల వేతనంతో ఫారెన్ కంట్రీలో ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఎంతంటే అమ్మాయి జీతం 5 కోట్ల రూపాయల వేతనము. చిన్న విషయం అది. 5 కోట్ల రూపాయలు అంటే నెలకి ఎంత జీతం అవుతుందండి? ఎంత అవుతుంది జీతం? లక్షలలో జీతాలు. అంతేనే కాదా? దాదాపు నెలకి 3 లక్షల్లో జీతాలు కొట్టేటటువంటి స్థాయికి అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి ఎవరు? వాళ్ళ తండ్రి ఏంటి? పెద్ద జమీందారా? వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. యాక్చువల్గా ఇది నవంబర్ 14th ఎస్బీఐ లైఫ్ వాళ్ళు యంగ్ జనరేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ని మా స్కూల్లో సర్ సివి రామన్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు దానికి సంబంధించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ సెకండ్ టోటల్గా వాళ్ళు 21 ప్రైజెస్ని పిల్లలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీస్తూ ఇలాంటి ఒక మంచి కాంపిటీషన్ కండక్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్బీఐ లైఫ్ వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ చాలామంది సార్ చెప్పినట్టు ఒకళ్ళు డ్రాయింగ్ ఉంటుంది, ఒక్కొక్కరు కలరింగ్ చేయగలరు, ఒక్కొక్కరు డాన్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఈ డ్రాయింగ్ అండ్ కలరింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఒక మంచి కాంపిటీషన్ మా స్కూల్లో కండక్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే సార్ ఇప్పుడు చెప్పారు మీ అందరికీ కూడా పేరెంట్స్ ఫస్ట్,
ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్స్. వాళ్ళు కొట్టినా తిట్టినా ఎవరి కోసం, ఎవరి ఫ్యూచర్ కోసం, వాళ్ళు చెప్పిన మాట ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ యువర్ పేరెంట్స్ వర్డ్స్. ఫస్ట్ మీకు పేరెంట్స్ వర్డ్స్ వినాలి. వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని ఫ్యాన్ కింద కాన్వెంట్లో వాళ్ళు తట్టుకోలేకపోయినా ఫీజులు కట్టి చదివిస్తున్నారు. సో వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా తిట్టినా మన కోసమే. వాళ్ళు చెప్పిన మాట వినాలి. కుదిరితే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకేనా? ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులు ఎస్బీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అయినటువంటి వరహాలరావు గారికి, అలాగే సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం సరిత గారికి, మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఏ సందర్భం వచ్చినా కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం, దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళని మోటివేషన్ పర్పస్లో వాళ్ళకి చక్కగా ప్రైజ్లు ఇవ్వటము, ఇవన్నీ కూడా పేరెంట్స్కి కూడా ఒక బూస్టప్లా ఉంటాయండి. సో పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో. నమస్కారం అండి. మా పిల్లలు జైనందన్ 7th క్లాస్ చదువుతున్నారు, శివతేజ 4th క్లాస్ చదువుతున్నారు. అయితే మొన్న 14 నవంబర్ని ఎస్బీఐ లైఫ్ వాళ్ళతోటి చిల్డ్రన్ డే నాడు పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారంట. మా శివతేజ 3rd ప్రైజ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషకరం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతూ ధన్యవాదాలు. భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కేశవరావు హైస్కూల్ వైపు బస్టాండ్ కట్టక ముందు నుండి ఆ ప్రాంతంలో తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకోవడం జరుగుతుందని, అయితే ఇప్పుడు తమను ఖాళీ చేయించి ఆటో వాళ్ళకి ఇవ్వడం దారుణమని భీమవరం పట్టణ చిల్లర పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు సాధనాల బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులే రోడ్ల పక్కన పండ్లు అమ్ముకుని బతుకుతున్నామని, ఇప్పుడు ఖాళీ చేస్తే ఉపాధి కోల్పోతామని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. బస్ స్టాండ్ కట్టక ముందు నుంచే ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ సగం ప్లేస్ ఆక్రమించేసుకున్నారు, వదిలేసాం. ఇప్పుడు అక్కడ తీసేయమన్నారని ఈ పళ్ళని తీసేయాల? ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు న్యాయం? పళ్ళ వ్యాపారం చేసినోడు కడుపు నిండా భోజనం ఎవడైనా తింటున్నాడా? ఎమ్మెల్యే గారు ఏంటి, లేదా ఎంపీ గారు ఏంటి, ఎవరైనా ఆలోచించండి. అసలు ఆ పక్కన ఉన్నటువంటి ఆటోలు వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారని ఈ పక్కన మా మొత్తం వ్యాపారస్తుల్ని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారండి. బడ్డీలు కూడా వాళ్ళతో పాడేసి, బళ్ళు కూడా పాడేసి, మరి ఆటో రాజ్యం కింద ఉంది. మరి మమ్మల్ని కాపాడేవాడు ఎవరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయామని చైతన్య ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కడలి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొత్త బస్టాండ్ వద్ద ప్రస్తుతం ఆటోలు పెట్టుకుంటున్న స్థలంలో ఆర్టీసీ వారు కాంప్లెక్స్ కట్టుకోవాలని తమను ఖాళీ చేయించారని, ఈ విషయంపై ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావుల వద్దకు వెళ్లి తమ సమస్యను విన్నవించుకోగా బస్టాండ్ ఎదురుగా ఆటోలు నిలుపుకోవడానికి స్థలం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులకు, కొటిగలపూడి గోవిందరావుకు మాజీ కౌన్సిలర్ మెంటే గోపికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓనర్స్ అండ్ వర్కర్స్ కొత్త బస్ స్టాండ్ అసోసియేషన్ పెట్టి 90 ఏళ్ళలో దీన్ని అందరం కలిసి స్థాపించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మాకు ఏదైతే బస్ స్టాండ్ గోడకు ఆనుకుని 17 ఆటో నిలుపుకునే స్థలం ఉండేది. అక్కడ ఆర్టీసీ వారు ఇన్కమ్ లేనందున షాపింగ్ కాంప్లెక్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ విషయమై స్థానిక మా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అదే జనసేన పార్టీ నాయకులు చిన్నబాబు గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు పెద్ద మనిషితో స్పందించి మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మేము ఆలోచన చేస్తామని బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉన్న ప్లేస్లో ఏదైతే డ్రైనేజ్ ఉన్నదో దాని మీద 17 బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఫ్రీ బస్సు వల్ల కొంచెం కార్మికులు ఇబ్బంది పడినా ఈ ఇచ్చిన అవకాశాన్ని మేము అందరూ సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్ కానీ ఏదైతే ఉన్న ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎంతో జాగ్రత్తగా మా వ్యాపారాన్ని మేము చేసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మాకు అవకాశం కల్పించినటువంటి ప్రియతమ నాయకులు అంజిబాబు గారికి, అలాగే జనసేన నాయకులు చిన్నబాబు గారికి, అలాగే మాకు వెనకాల నడిపించిన మెంటే గోపి గారికి కూడా యూనియన్ ఆటో అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత.
కార్తీక మాసం అనంతరం పాడ్యమి సందర్భంగా శుక్రవారం ఇన్నర్వీల్ క్లబ్ భీమవరం వారు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో సభ్యురాలు సౌందర్య బ్యూటీ పార్లర్ సామంతపూడి మణి తోటి సభ్యుల సమక్షంలో 50,000 రూపాయల డీడీని ఏసన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా హైదరాబాద్ సింధు హాస్పిటల్స్ నందు తలసేమియా వ్యాధి శాశ్వత నివారణకై జరుగుతున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం విరాళంగా అందజేశారు. ఈ చికిత్సకి సుమారు 17 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ నుండి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నుండి వచ్చే విధంగా బోర్డు మెంబర్ గరికముక్కు సుబ్బయ్య పేపర్స్ తీసుకోవడం జరిగిందని ఏసన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజు చెప్పారు. ఈ రోజు తలసేమియా కేర్ సెంటర్ నందు 2 పిల్లలకు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణరాజు పర్యవేక్షణలో రక్త మార్పిడి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఏసన్ రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,25,000 రూపాయల విరాళాలుగా స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, వడుపు గోపి, ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా నా పేరు సూనారాయణ రాజు అల్లూరి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అని భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1998లో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా అందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు మేము థాలసీమియా పిల్లల కోసం ఒక కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి థాలసీమియా వ్యాధి ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలకి కావలసినటువంటి వైద్య సేవల్ని ఏ విధంగా అందించడం అనేది ఒకటి, థాలసీమియా వ్యాధి బారిన పడకుండా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా మేము కార్యక్రమం సమాజంలో చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా థాలసీమియా ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలకి శాశ్వత నిర్మూలన ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం అండి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయించాలి అంటే ఆ బాబుకి ఒక మ్యాచింగ్ డోనార్ ఉండాలి. సో ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు సందర్భంగా మా సిస్టర్ సౌందర్య బ్యూటీ పార్లర్ మణిగారు, సామంతపూడి మణిగారు చాలా అమెరికాలో ఉండగా అప్పుడే ఒక నెల 15 రోజులు సుమారు అయ్యింది. మేము థాలసీమియా పిల్లలు ఎఫెక్ట్ అయ్యి బిఎంటీకి ఏర్పాట్లు చేశామండి. ఒక బిఎంటీ సక్సెస్ అవ్వడానికి 100% మ్యాచింగ్ అయినటువంటి పేషెంట్కి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ప్రస్తుతం. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా సుమారు ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందుతుందండి. అలాగే ఇతరత్ర వాటి ద్వారా కూడా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండి. పెద్దలందరినీ కూడా కలవడం, చెప్పడం ద్వారా మేము కొంతవరకు ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఒక 12 మంది వరకు డొనేట్ చేశారండి. 1,25,000 రూపాయలు వచ్చిందనమాట అండి. సో ఇందులో ముఖ్యంగా మణిగారు 50,000 రూపాయలు అమెరికాలో ఉండగా చెబితే, ఎందుకంటే మన థాలసీమియా కేర్ సెంటర్ని సందర్శించడం, ఆ సందర్భంగా పిల్లలకు జరుగుతున్నటువంటి వైద్య సేవల్ని స్వయంగా చూసి తప్పనిసరిగా మనం మా స్నేహితులందరిలోని కూడా ఈ విషయాన్ని మనం తీసుకెళ్ళి ఇది తప్పనిసరిగా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా చేద్దామని చెప్పేసి ఆ రోజు చెప్పిన సందర్భంలో సహకారం అందేటట్టుగా కృషి చేద్దామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మానవుల్లో అనేక రకాల రుగ్మతలతోటి జీవనం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా వైద్యులు చెప్తున్నా సరే ఏ విధంగానూ ఎవరు పట్టించుకోవటం లేదు. ముందు గర్భం దాల్చిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించుకోవాలి అని డాక్టర్లు చెప్తున్నారు. మరి భీమవరంలో ఈ లక్ష్మీ బ్లడ్ బ్యాంక్ వారు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది తలసేమియా వ్యాధి వచ్చిన వాళ్ళని అక్కడికక్కడికో తీసుకువెళ్ళి మెడ్రాస్, హైదరాబాద్ తీసుకువెళ్ళి మంచి సేవలు అందిస్తున్నారు. ఇది ఇలా అందివ్వడం అనేది సామంతపూడి మణిగారు చేస్తున్న కార్యక్రమం చాలా అద్వితీయం తెలియజేసుకుంటూ, ఇలా అవుటాకి సూర్యనారాయణ గారు నాకు రిలేటివే, కానీ నాకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని తెలియదు. మామూలుగా ఆయనకి లక్ష్మీ డయాగ్నోసిస్ ఉందని తెలుసు అనమాట. రంగసాయి గారు చెప్పడం వల్ల నేను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందంట. ఏదో మనకు ఉన్నంతలో హెల్ప్ చేద్దాంలే. సో మా సర్కిల్ కూడా ఫ్రెండ్స్ అంతా మంచి సర్కిల్, బాగా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. మా ఇండల్వే క్లబ్ ఫ్రెండ్స్, కిట్టి పార్టీస్ అందరూ అనమాట. సో అందరికీ తెలియజేసి మన ఒకసారి పిల్లల్ని చూపిద్దామని ఉద్దేశం మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. నేను జాయింట్ కేర్ ప్లే స్కూల్ తరపుగా నేను పిల్లల్ని తీసుకుని పద్మనాభరాజు గారు గార్డెన్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా మా ఇన్నర్వీల్ సభ్యురాలైన మణిగారు తలసేమియా అన్న వ్యాధిగ్రస్తులు అయిన పిల్లల ఒక బాబుకి ఒక 50,000 స్పాన్సర్గా ఇవ్వడం కూడా జరిగింది. ఆవిడ మా ఇన్నర్వీల్ సభ్యురాలు అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యాము. తలసేమియా వ్యాధిగ్రస్తులకి మా ఇన్నర్వీల్ ఎడిటర్
అండ్ ఎన్నర్వీల్ పాస్ట్ ప్రెసిడెంట్ అయిన సామంతపూడి మణిగారు ఒక 50,000 రూపాయలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గది. మనందరికీ తెలుసు తలసేమియా వ్యాధి అనేది ఎటువంటిదో. సో రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీని యొక్క నివారణ కూడా చాలా కష్టం అన్నమాట. ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. మరి అటువంటి సందర్భంలో ఇక్కడ మణిగారు ఒక 50,000 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గది. వారిని అభినందిస్తూ మరి మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభి సీతారామయ్య అని ఆర్థిక వ్యవస్థలపై నిర్దిష్టంగా ఉంటూ బ్యాంకును స్థాపించిన గొప్ప వ్యక్తి పట్టాభి సీతారామయ్య అని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం 3 రోజుల పాటు జరిగే స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతోత్సవాలను ప్రారంభించారు. ముందుగా పోస్టర్ను ఆవిష్కరించారు. బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు ఆర్ఎటి ప్రకాష్లు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకును 1923లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించారని అన్నారు. ఆంధ్ర బ్యాంక్ 1980వ సంవత్సరంలో జాతీయం చేశారని, భారతదేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసిందని, ఈ బ్యాంక్ 22 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉందని, పెట్టుబడులు రాబట్టడంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించారని, వారి సేవలను స్మరించుకుంటూ పట్టణంలో 3 రోజుల పాటు జయంతోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 24వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, టీవీవీ ప్రసాద్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఉపాల శేషు తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన స్వాతంత్రోద్యమంలో ఎంతో కృషి చేశారు, ఆంధ్ర బ్యాంక్ స్థాపించారు. మరి ఇటువంటి మహనీయులని మర్చిపోకుండా మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం భీమవరం పట్టణానికే తలమానికం. మరి రేపు ఎల్లుండ 24వ తారీఖుని ఆంధ్ర బ్యాంకులో జరిగే కార్యక్రమాలను కూడా మనందరం జయప్రదం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమం అన్నిటికన్నా చాలా గొప్ప కార్యక్రమం. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంత్యుత్సవం 3 రోజులు చేయడం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే మన ప్రాంతవాసి మనకి తెలియకుండా భారతదేశ రాజకీయాల్లో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, లేకపోతే భారతదేశంలో ఉన్న అనేక కార్యక్రమాలకి అత్యంత ప్రతిభావంతంగా ప్రభావంతంగా పనిచేసిన వ్యక్తి పట్టాభి సీతారామయ్య గారు. ఎందుకంటే మనందరం ఆంధ్ర బ్యాంకు అలాగే ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపనగా ఆయన చూస్తాం. అది కాదు అసలు విషయం. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటిగా పోరాడితే పట్టాభి సీతారామయ్య గారు. మరి ప్రాథమిక స్థాయిలో కూడా ఏదైతే ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో మరి ప్రాంతీయ భాషలకి చాలా పెద్ద పెట్టేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టాభి సీతారామయ్య గారి స్ఫూర్తిని తీసుకుని తెలుగు భాష అభివృద్ధికి తప్పని కృషి చేయాలని మనం చేసుకున్నాము. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే సహకార రంగంలో ఈ బ్యాంకు స్థాపించి ఆంధ్ర బ్యాంక్గా ఉన్నతి సాధించి దురదృష్టం ఏంటంటే మనం ఆంధ్ర బ్యాంకు పేరుని మనం కాపాడుకోలేకపోయాం. అది మాత్రం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికి పేరులో నేను భావిస్తున్నాను. అలాగే కోఆపరేటివ్ సహకార సంఘాల వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు మన పశ్చిమ గోదావరి జిల్లా వాసి అయినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క జయంతోత్సవాలు ఇద్దరు ఉండేవారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అనుకునేటువంటి సందర్భంలో ఇద్దరు పేర్లు ఎవరైతే టంగుటూరి ప్రకాశం మంత్రి గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీరిద్దరూ కూడా ఆనాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల్లో కూడా గొప్ప శక్తి స్ఫూర్తితోటి యువతని ఆనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆకాంక్ష కల్పించినటువంటి వ్యక్తులు. వారి యొక్క జయంతోత్సవాన్ని మరి భీమవరం పట్టణ గాంధేయవాది, ఆంధ్ర బ్యాంక్ మరియు ఇన్సూరెన్స్ సంస్థల వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి వేడుకలు 3 రోజులు నిర్వహించాలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు ప్రారంభ కార్యక్రమాన్ని మన స్థానిక ప్రజలతో ఇక్కడ ఏర్పాటు చేశాం వెంకటరామ థియేటర్ కాంప్లెక్స్లో. మరి రేపు హాస్టల్స్ విద్యార్థులందరికీ కూడా బ్యాంకు వ్యవస్థ విద్యార్థుల అవగాహన అనేది విద్యార్థులకి పోటీలు పెడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల. భీమవరం సుబ్బరాయుడు గుడి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం, చైర్మన్ గా గుండు త్రివిక్రమమూర్తి. ప్రేమ
ప్రేమ, సేవ, ప్రశాంతతకు ప్రతిరూపం సత్యసాయి బాబా. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో రాజ్యసభ సభ్యులు పాక. చెనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా స్వామి అయ్యప్ప పడిపూజ ప్రత్యేకంగా నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, ప్రభుత్వ విప్ నాయకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.